తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ భయంకరమైన దుర్దినాల్లో కృపచేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి మాకు అనుగ్రహించిన క్షమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలయ్యా. సమయంలో నాయన ఉపవాస ప్రార్థన కూడిక ప్రత్యేకత కొద్ది నిమిషాలు మాట్లాడటానికి ఇష్టపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులను అందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు యావత్తి కార్యక్రమానికి నాయన మీ సన్నిధి సహాయం మాతో ఉంచి మమ్మల్ని అందరూ దీవించుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ప్రత్యేకమైన అంశం బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన వర్లరా, ఉపవాస ప్రార్థన కూడికను గురించి కొద్ది మాటలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, గత కాలంలో ప్రార్థన వినకపోవటానికి కారణాలు మరి జ్ఞాపకం చేశానండి. ప్రార్థన వినిన భక్తులు అనేక మంది అంటూ జ్ఞాపకం చేశానండి. ఇప్పుడు ఉపవాస ప్రార్థన గురించి కొద్ది మాటలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం. ఈ మాట అయినా మనం ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థనను రెండు భాగాలుగా మనం ఆలోచించేస్తే, ఒకటి సాధారణంగా సహజంగా చేసే ప్రార్థనగా ఒకటి కనబడుతుంది, రెండవది ఉపవాస ప్రార్థనగా మనకు కనబడుతున్నది. సో సహజంగా చేసే ప్రార్థనలు మొరపెట్టడం, విజ్ఞాపన, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. వాటి అన్నిటి గురించి కాదు ఇప్పుడు మనం మాట్లాడేది. సో ఇట్లా ప్రార్థన చేసిన ప్రార్థనలు అన్నీ దేవుడు విన్నాడు, జవాబునిచ్చాడు, కొన్నిటికి ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కూడా తప్పనిసరిగా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు. సో కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయటంలో తేడా ఉంటే సరిచేసినట్లు కూడా లేఖనంలో మనకు కనబడుతుంది. సో కనుక ఉపవాస ప్రార్థన ప్రియ దేవుని పిల్లలారా ఎందుకు చేశారు, ఏ సందర్భాన్ని బట్టి చేశారు, ఎవరు చేశారు అనేది కొద్దిగా వివరణాత్మకంగా క్లుప్తంగానే ఆలోచించడం మనం ప్రయత్నించేదామండి. అసలు ఎందుకు ఉపవాస ప్రార్థన చేయవలసి వచ్చింది అనేది కూడా బాగా ఆలోచించేయాలండి. ఎందుకంటే వాళ్ళు సహజంగా సాధారణ ప్రార్థన చేసే సందర్భాల్లో చేసిన దానిని బట్టి కొన్ని కార్యాలు జరగలేదా? సో కొన్ని కార్యాలకి ఆ సహజ ప్రార్థన చేసేది కాకుండా కొన్ని జటిలమైన ప్రమాదకరమైన పరిస్థితులకి ఉపవాస ప్రార్థన చేసి జయం పొందారా లేకపోతే తప్పించబడ్డారా అనేది రెండింటికి వేరియేషన్ కూడా కొద్దిగా ఆలోచిస్తూ బాగుంటుంది అనిపిస్తుంది నా మనసుకి. అంటే సహజంగా ప్రార్థన చేసిన వాళ్ళు ధన్యులుగా మారారు, తర్వాత అదే ప్రార్థన ఉపవాస ప్రార్థనగా కూడా చేశారు. ఈ రెండింటికి తేడా ఏంటి? వీటిని ఏ సందర్భంలో చేశారు, దీనిని ఏ సందర్భం, ఉపవాస ప్రార్థన ఏ సందర్భంలో చేశారు, ఆ భక్తులైన వారు ఏ సందర్భంలో బట్టి ఎలా చేశారు అనేది ఒకటి రెండు మాటల్లో నేను క్లుప్తంగా వివరించడానికి ఇష్టపడుతున్నానండి. ఎందుకంటే ఇప్పటికే ఉపవాస ప్రార్థనకి ఎన్నో ప్రసంగాలు, ఎంతోమంది పెద్ద పెద్ద దైవజనులు చెప్పిన ప్రసంగాలు మీరు వినేసి ఉంటారు. అయినా నేను చెప్పేది కూడా కొద్దిగా మనసును పెట్టి ఆలోచించేయండి అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో మొట్టమొదట వాక్య భాగం చదువుకుంటూ ప్రయత్నించేద్దాం. యేసు ప్రభుల వారు కూడా ఉపవాస ప్రార్థన గురించి జ్ఞాపకం చేశారు మనకి. ఆ యేసు ప్రభుల ఉపవాస ప్రార్థన గురించి ఏమన్నారో ఆ మాటను మనం చదువుకొని తదుపరి వెనక భాగానికి వెళ్ళి పాత నిబంధనలో ఉపవాస ప్రార్థనలో ఏ సందర్భాలు చేశారో ఆ సందర్భాల వివరణలోనికి వెళ్ళి క్లుప్తంగా ముగించుకోవడానికి ఇష్టపడదాం. చదువుతున్నాం చూడండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము ఇది కొండ మీద ప్రసంగంగా మనం మాట్లాడుకుంటామండి. ఆ కొండ మీద ప్రసంగ సందర్భంలో అక్కడికి వచ్చిన ప్రజలందరినీ ఉద్దేశిస్తూ యేసు ప్రభులో పలికిన మాట ఏమని, మీరు ఉపవాసం చేయనప్పుడు 6వ అధ్యాయం 16వ వచనం. యేసు ప్రభులు చెప్తున్న మాట, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకూడదు, తాము ఉపవాసం చేస్తున్న మనుషులకు కనబడవలనని వారు తమ ముఖం వికారం చేసుకుందరు, వారు తమ ఫలం పొంది ఉన్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే ఎలా చేయకూడదో చెప్పాడు. ఏమండి, ఎలా చేయాలో కూడా ఉపవాస ప్రార్థన ఇక్కడ మనకు తెలియపరిచినట్లుగా మనకు కనబడుతుంది. ఎలా చెయ్యాలో చెప్పాడు. 16, 17 వచ్చిన ఉపవాసం చేసిన మనుషులకు కనబడవలనని రహస్యమందు
నీ తండ్రికే కనబడవలెను. నీవు ఉపవాసం చేసిన మనుషులకు ఉపవాసం చేస్తున్నప్పుడు నీ తలంటుకొని నీ ముఖం కడుక్కొని ఉపవాసం రహస్యమందు దేవుడు నీ మాట వింటాడు అని యేసుప్రభు చెప్పిన సందర్భం అండి. సో ఈ మాట చెప్పడానికి యేసుప్రభు ఇదే కొండ మీద ప్రసంగంలో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ప్రార్థన ఎలా చేయాలో ఎలా చేయకూడదు, ప్రార్థనలో ఏమి ఉండాలో ఏమీ ఉండకూడదు, ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్పించినట్లుగా ఈ 6వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే మనకు అర్థమవుతుందండి. ప్రార్థన చేస్తే ఆ పరిశైల వల్ల సెంటర్లో నిలబడి అందరూ వినేటట్టుగా మీరు ప్రార్థన చేయొద్దు, అది వేషధారణ, అది నాకు ఇష్టం లేదు, నేను వినను అన్నట్లుగా అలా చేయొద్దు అనడానికి ఇష్టం లేదని కదండి. అలా చేయొద్దని వారిని పోలుస్తూ అక్కడ ఉన్నటువంటి ఇలా చేయొద్దు వేషధారుల వలె అని కరాఖండిగా చెప్పుకుంటూ వస్తాడండి. సో ప్రార్థనలు కూడా ఏమన్నాలంటే అన్యజనులలో వ్యర్థమైన మాటలు వద్దు, ఏదో విస్తరించి కూడా మాట్లాడొద్దు, మీరు సూటిగా ఏదైతే అది చెప్పండి, మీరు అడగకముందే మీ అక్కర్లని నాకు తెలుసు కదా అని వివరించుకుంటూ వచ్చాడండి. అంటే అన్ని జనులు వద్దు, విస్తరించి మాట్లాడద్దు, ప్రార్థన ఎలా చేయాలో చెప్పిన సందర్భం చెప్తున్నానండి. ఏమండి తర్వాత మీరు అడగకముందు అన్నీ తెలుసని చెప్పిన భావం కూడా మన పై భాగంలో కనపడుతుంది 7, 8 వచనాల్లో. ఇక తర్వాత 9, 10, 11, 12 వచనాల్లో ప్రార్థన ఎలా చేయాలో కూడా దేవుడు నేర్పించాడు. అంటే యేసు ప్రభువు తండ్రి అయిన దేవుని కుమారుడు క్రీస్తు ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్పించాడు. నేర్పించిన తదుపరి ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేయనప్పుడు అని వివరణ చెప్తుందండి. ఎంత చక్కటి వివరణ అండి, ఏమండి ఎంత చక్కగా ఉందండి. అని చేయనప్పుడు ఏం చేయాలంటున్నాడంటే ప్రియదేని బిడ్డలారా, వేషధారుల వలె వద్దు. ఇదిగో నేను ఉపవాసం ఉన్నాను తెలుసా, ఈరోజు శుక్రవారం మేము ఉపవాసం ఉంటాం, మీకు తెలియదా, ఆహా ఎలాంటి మాటలు వద్దండి. నువ్వు ఉన్నట్టు మరొకటి తెలియవసరలే, లేదో ఒక డబడబా ఏదో పెద్ద పెద్ద వాల్ పోస్టులు వేసి ఉపవాస పండుగలు ఉత్సవాలు అని చెప్పనవసరలే. ఇది రహస్యం. నీకున్నట్టు పరిస్థితిని బట్టి రహస్యంగా నీ దేవుని దగ్గరికి వెళ్ళి నీ కలిగిన పరిస్థితిని బట్టి స్పష్టంగా విడమర్చి నీ లోటైతే ఏముందో, లేకపోతే నీ అవసరత ఏముందో, నీ ప్రమాదం ఏముందో తప్పించబడటానికి దేవునితో స్పష్టంగా చెప్పుకోనాలి. శరీరం యొక్క ఆ రుగ్మతను అంటే శరీరం యొక్క ఆ ఆహార పదార్థాలు తగ్గించుకొని, అంటే ఉపవాసం అంటే ఏమి తినకుండా సగం సగం తిని కాదు, అన్నీ ఉపవాసం అనగానే ప్రయాణాలు మానాలి, పెళ్ళిళ్ళు పెడాకులు మానాలి, ఊర్లు వెళ్ళటం మానాలి, నీ పని మానాలి, నీ వంట వరపి పరిస్థితులు అన్నిటిని కూడా ఒక రోజు కూడా మాని కరెక్ట్గా ఉపవాసం చేసిన దాఖలాలు నీ జీవితంలో ఉన్నాయా? చూసుకో ఒకసారి. అంత మిక్సింగ్ కాదు నీ జీవితం. ఎలా అది ఉపవాస ప్రార్థన ఎలా అవుద్ది? అండ్ ఉపవాస ప్రార్థన భక్తులు ఎలాగే చేశారా? అసలు నువ్వు చేస్తున్న ఉపవాస ప్రార్థనకి ఒకవేళ భక్తులైనటువంటి వారు చెప్పబోయే మాటలు చేసినట్టు దానికి పొంతన ఏమన్నా ఉందా? ఏమండి అలాగైతే దేవునిలో నేను ఉపవాసం ఉండమని చెప్పుకుంటూ వేషధారులకి నీకు ఇంక తేడా ఉంది. చూసుకో, ఈరోజు నేను కొద్దిగా సరి చేసుకుంటాను, కొద్దిగా ఆలోచన కలుగుకుంటాను, ప్రయత్నం చేస్తావు అని ప్రేమతో నీకు తెలియపరుస్తున్నాను. నువ్వు నేర్చుకుంటున్నాను, నాకేదో తెలుసునని చెప్పట్లేదండి, వాస్తవంగా హృదయపూర్వకం చెప్తున్నాను. మీ అందరి మధ్యలో నేను నేర్చుకుంటున్నాను. నేను చిన్నవాడిని, ఒకళ్ళ వయసులో పెద్దవాడిగా కనబడుతున్నా ఆధ్యాత్మికతలో చాలా చిన్నవాడిని నేను అని ప్రభుని బట్టి మీ ముందు నేను ఒప్పుకుంటున్నా. అందుకే ఒకసారి కూడా నేను చెప్పాను, నేను అనేక పర్యాలు చెప్తుంటా. ఒకవేళ చిన్న చిన్న విషయాలు నేను అంత అనుభవం లేనట్టు కదా, నేర్చుకోవాలి, ఇలా చెప్పాలి అని తపన, కొద్దిగా చెప్పాలి. ఎందుకు మనం చెప్పలేము, ఎందుకు చేయలేము, ఒక పట్టుదల. అలా ఎందుకు చేయటానికి మనం ముందుకు ఎందుకు రాకూడదు? మనం తప్పు చేయట్లేదు కదా ఇలాగ చెప్పి అనేది ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నానండి. మీరు అందరి ప్రార్థన సహకారంతో కొన్ని మాటలు, చిన్న చిన్న మాటలు చెప్పడానికైతే దేవుడు చక్కటి కృపనిచ్చి మనలందరితో కొన్ని మాటలు కలిసి మాట్లాడుకుంటానికి మంచి అవకాశం ఇచ్చాడని నేను దేవుని బట్టి నేను స్తుతిస్తున్నాను. మిమ్మల్ని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను. కనుక ఇక్కడ చెప్తున్న మాట, మీరు ఉపవాసం వేషధారుల వల్లే ఉండొద్దు, అందరికి కనబడాలని కాదు, రహస్యం చూస్తున్న దేవునికి ప్రార్థన చెయ్యి అంటున్నాడు. ఇది క్రమం. సో దీన్ని బట్టి గతంలో ఉపవాస ప్రార్థన ఎలా చేశారు భక్తులైనటువంటి వారు? త్వరగా నేను కొద్ది మాటలు ముగించాలని ఇష్టపడుతున్నాను. గతంలో మరి భక్తులైనటువంటి వారు ఉపవాస ప్రార్థన ఎలా చేశారు అని అంటే ఎందుకు చేశారు అన్నది కూడా ఆలోచించాలి, ఎలా చేశారు అన్నది కూడా గ్రహించాలి. ఇప్పుడు మీరు నేను ఎలా చేయాలి, ఆ పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న సందర్భాలు జ్ఞాపకం చేసుకుని వాటి యొక్క పరిస్థితి, ఆ తీవ్రత, ఆ కష్టాన్ని బట్టి వాళ్ళు ఎలా చేశారో అట్టి పరిస్థితి నీది నాది కాకపోయినా ఇప్పుడు ఒకవేళ నేను చేస్తే ఎలా చేయాలి, ఇదే కదా చాలామంది అడుగుతుంటారు. అయ్యా ఉపవాస ప్రార్థన చేయాలంటే ఎలా చేయాలండి అని అడుగుతున్నారు చాలామంది మనం చూస్తుంటాం. వాటి వారికి ఈ సందర్భంలో ఆ ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుందని నేను అనుకుంటున్నా.
చూడండి, ఉపవాస ప్రార్థన చేసిన సందర్భాలు ఏంటి అంటే, ఒక మేలైన కార్యం జరగటానికి మోషే గారు చేసినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ధర్మశాస్త్రం తీసుకురావడానికి అన్నీ వివరించడానికి టైం కుదరదండి. మీకు భావన చెప్తా. అంటే ఒక మేలైన, ఒక క్షమకరమైనటువంటి ఒక కట్టడి తీసుకుని మోషేగా 40 దినాలు చేసినట్టుగా, అంటే దేవునితో గడిపినట్లుగా మనకు కనబడుతుంది. ఆకలి దప్పులకి ఆయన కావలేదు. మొత్తం మీద 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చాడు. అవి దేవుని యొక్క చట్టం తీసుకుని వచ్చాడు. చట్ట ప్రకారం నడవకపోతే ప్రమాదం. సో ఇంకో మనం చూసినట్లయితే రెండవది, మనిషి యొక్క నష్టాన్ని పూడ్చుకోవటానికి బాగా వివరిస్తున్నాను. నష్టాన్ని పూడ్చుకోవటానికి ఉపవాస ప్రార్థన చేశారు ఒకటి. 2, రాబోతున్న ప్రమాదాన్ని తప్పించబట్టడానికి ఉపవాస ప్రార్థన చేశారు 2. తర్వాత ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు సరిగ్గా చేయకపోతే చక్కగా ఎలా చేయాలో నేర్పించిన తీరు 3 ముక్కల్లో 3 మాటలు చెప్తానండి. ఒకటేమో ధర్మశాస్త్రం తీస్తానికి వచ్చాడు అనేది ముందే చెప్పేసుకున్నాం కనుక ఇప్పుడు చెప్పబోయేది వారు కలుగుతున్న నష్టాన్ని బట్టి వాళ్ళు ఉపవాస ప్రార్థన ఉండరు. ఎవరో చూద్దాం. మరలా చెప్తున్నానండి. 2, రాబోతున్నటువంటి ప్రమాదం నుండి, రాబోతున్న నష్టం, కష్టం ఏదంటే కానీ దాని కొరకు రాబోతున్న తప్పించబట్టడానికి, రాబోతున్న తెలిసిన తర్వాత తప్పించబట్టడానికి ఉపవాస ప్రార్థన చేసి తప్పించబడ్డారు. 3వది, ఎలా చేయాలి ఎలా చేయకూడదు అని చెప్పిన సందర్భం జ్ఞాపకం చేస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, రాబోతున్నటువంటి ప్రమాదం నుండి తప్పించబట్టడానికి చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి రాబోతున్న ప్రమాదం నుండి తప్పించబట్టడానికి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే కలుగుతున్న నష్టాన్ని బట్టి చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? యోబేలు పుస్తకాన్ని కానీ మనం గమనించినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, అక్కడ ఇశ్రాయేల్ ప్రజలైన వారందరూ వారు పంట పొలాలన్నీ కూడా పురుగులన్నీ తినేసినవి. చాలా క్లుప్తంగా చేస్తుంది. పురుగులన్నీ తినేసిన సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే, తినేసిన దాన్ని బట్టి ఏంటి ఎప్పుడు జరిగింది, ఈసారి మనకేంటి ఇలా జరిగింది అనుకున్నట్లుగా వాళ్ళు టెన్షన్ పడుతున్న సందర్భం అనుకుందాం. ఆ మాట చదువుతాం చూడండి. 4వ వచనం, యోబేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 4వ వచనం. గొంగళ పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి, మత్తులార మేల్కొని కన్నీరు విడివిడి అంటున్నాడు. అంటే ఇక్కడ కనబడుతుంది ఏంటంటే, వారికి ఉన్నటువంటి పంటలన్నీ కూడా తినేస్తూ ఉన్నాయి. ఇలాంటిది ఎప్పుడు జరగలే. అసలు ఏమై ఉండాలి అని అంటే, వారిలో ఏదో లోపం ఉంది, వారి పాపం ఉంది, దేవునికి ఆయాస కనిపిస్తుంది కనుక వారి కష్టార్జితం అంతా కూడా నిర్వీర్యమైపోతుంది అనే సంగతి ఇక్కడ గమనిస్తే, ఆ ప్రవక్త గారు వచ్చి యోబేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనఃపూర్వకంగా దేవుని యొద్దకు రండి. ఆయన వద్దకు రండి. ఎంత ప్రమాదం జరుగుతుంటే ఇంక అక్కడే కూర్చుంటారేంటి? ఎంత ప్రమాదం మేము ముంచుకొస్తూ ఎదురుగుండా కళ్ళెదురుగుండా నష్టం కనబడుతుంటే దాన్ని అనుభవిస్తూనే ఇప్పుడు జరగలేదు, ఏదో వింతలాగా చూసుకుంటట్టు ఆగిపోతే ఎలా? పరిష్కార మార్గం వెతకాలి కదా. ఆ పరిష్కార మార్గం ఏంటి అని అడిగితే ప్రవక్త గారు చెప్తున్న మాట, మీరు ఇప్పుడేసి ఉపవాసం ఉండండి. ఎలా ఉండాలి? కన్నీరు విడుచు దుఃఖించు మనఃపూర్వకంగా, అంటే హృదయపూర్వక నా యొద్దకు వచ్చి ప్రార్థన చేయండి, నేను విడిపిస్తా అంటున్నాడు. అంటే ఇది మన జీవితాలకు ఒకసారి అప్లై చేసుకుంటే, సోదరుడా సహోదరి, ఒక మన జీవితంలో కూడా ఇప్పటికి ఎన్నో కష్టాలు నష్టాలు కలవరాలతో ఉన్న మన జీవితానికి ఒక పరిష్కార మార్గానికి ఇలాంటిది మనం ఎందుకు చేసుకోకూడదు అన్నట్టుగా ఎంకరేజ్ చేస్తుంది కదా, మనల్ని ఆలోచింపచేస్తుంది కదా అనే సంగతిని గమనించాలి. కలుగుతున్న నష్టం ఎన్నో కలుగుతుంది, దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, కష్టం మీద కష్టం వస్తుంది, బ్రతుకులో నెమ్మది ఉండట్లేదు, కొందరికి సమాధానం ఉండట్లేదు, కుటుంబాల మధ్య ఐక్యత లేదు, ఏది చేసినా సరే పట్టుకున్నది మస్ అయిపోతుంది, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూనే మనం ఇంకా దీనికంటే అదేమవుద్దో, దాని తర్వాత అదెలా ఉంటుందో అంటూ మనం ప్రయాసపడుతున్నాం. కానీ ఒక్కసారి మనసు పెట్టి ఇదిగో ఇశ్రాయేల్ లాగా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. వీళ్ళు పంట ఇలాగే అన్నీ ఒకటి తర్వాత ఒకటి తినేస్తుంది, అంతా కూడా నిర్వీర్యమైపోతుంది. బేడు మాత్రం అంత తినేస్తే ఏమవుతుంది? బేడు ఏదంటారు కదా, అంత తినేస్తే అది కనపడుతుంది. ఏంలే సరే, అప్పుడు వీళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే ఉపవాస ప్రార్థన చేయండి. మరి అదే మాట నీకు నాకు చెప్తున్నాడు ఎందుకు అనుకోకూడదు? ఒకళ్ళు ఇటువంటి స్థితిగతుల్లో ఉంటే ఆయన ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నా. అంటే ఇలా అన్నట్టుగానే వీళ్ళు ప్రార్థన చేశారు. దేవుని మహాకృపను బట్టి వీళ్ళు మరలా తిరిగి ఆ యొక్క మరి ఆ పంటలో పోయిందంతా కూడా పొందుకొని సంతోషం భోజనాలు చేసినట్లుగా మనకు కనబడుతుంది. కారణం వీళ్ళు ఉపవాస ప్రార్థన చేశారు. అంటే పోయిన దాన్ని తెచ్చుకోవటానికి ఉపవాస ప్రార్థన చేశారు. 1, 2
రాబోతున్న ప్రమాదం నుండి తప్పించబట్టి ఉపవాస ప్రార్థన చేసే రెండో మాట. నేను చాలా క్లుప్తంగా చెప్తానన్నానండి. రెండో మాట ఏంటి? ఇప్పుడు బబులోను దేశంలో ఆ యొక్క మొర్దెకై ద్వారా యోధా చేత అంతటికి మరణం వచ్చేసింది. సింపుల్ అండి, మరణం వచ్చింది. ఇప్పుడు మరణం తప్పించబడటానికి ఇక ఎవరిని వాళ్ళు తప్పించే నాదుడు ఎవరు లేరు, మానవ మాత్రలు ఎవరు చేయలేరు. ఇక రాజే మరణించాలని రాజశాసనం కూడా వచ్చేసింది. ఆ సందర్భంలో ఎస్తేరి గారు ఏమన్నారో తెలుసా? ఒక మాట చదువుతున్నాను చూడండి, చదివితే బాగుంటుంది. 4వ అధ్యాయం 15 వచ్చిన చదువుతుందండి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నేను నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేను నా పనికత్తులను కూడా ఉపవాసం ఉండి ఉందుము, ప్రవేశించు న్యాయ వ్యతిరేక్తంగానున్నను, నేను రాజునుద్దకు ప్రవేశించేదను, నేను నశించదను. అంటే నేను చనిపోవటానికి ఇష్టమే, మీ క్షేమం కొరకు ఓ పని చేయండి, మీరందరూ ఉపవాసం ఉండండి 3 దినాలు, నేను కూడా ఉపవాసం ఉంటాను, నా పనికత్తులు కూడా ఏమి తిను. తదుపరి మనం చనిపోవాలనుకున్న పరిస్థితి నుండి బ్రతికే పరిస్థితిలోనికి ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన మనల్ని ఆ గొప్ప కార్యం చేస్తుంది అనేటువంటి నమ్మకత్వంతో వీళ్ళు ఉపవాస ప్రార్థన చేయటం ప్రారంభించారు. అన్నట్టుగానే 3 దినాలు చేశారు. ఏమైంది? శాసనాలు తలకిందులు అయిపోయినవి. మొత్తానికి చనిపోవలసిన వాళ్ళను బ్రతికారు, చంపాలనుకున్నటువంటి వీరి ద్వారా చంపబడ్డారు. ఆ దేశంలోనే గొప్ప నాయకులైపోయారు. మొర్దెకై ప్రధాని అయినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ప్రియమైన వాళ్ళరా, ఉపవాస ప్రార్థన 3 దినాలు ఉపవాస ప్రార్థన, 3 దినాలు ఈ అన్నపానములు ఏమి తీసుకోలేదు. సో చేయగానే దేవుడు కృప చూపాడు. మరొక మాటగా చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించేసినట్లయితే యోనా పుస్తకాన్ని ఒకసారి చూడండి. ఏమండి, యోనా పుస్తకం ఒకసారి చూస్తే మనకేం కనబడుతుంది? యోనాలో ప్రియ దేవుని పిల్లలారా, యోనా పుస్తకం మనం చూస్తే అక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. ఏమని? యోనా అక్కడ కూడా మనకు బాగా తెలుసు, నినివే పట్టణస్థులు ఆ యొక్క భాగం మనకి తెలుసు కనుక చూడండి. యోనా గురించి మనకు తెలుసు కదండి. ఈ యోనా గారు మనకి విషయం ఏంటంటే, ఆ నినివే పట్టణము అషూర్ రాజ్యానికి రాజధాని. ఆ అషూర్ పట్టణ రాజధాని నినివే పట్టణస్థులు పాపం పరిపక్వమై మరణానికి అంటానికి రెడీగా ఉంది. ఏమండి, ఇశ్రాయేలులో ఒక ప్రవక్త అన్యులకు మరి ప్రవచించడానికి, వాక్యం చెప్పడానికి పంపించబడినటువంటి ప్రవక్త యోనా గారు ఒకరండి. ఆ అన్య దేశం ఒకప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా చెత్తకొట్టినటువంటి వాళ్ళే, ఆ బానిసగా ఎత్తుకొని వెళ్ళిపోయినటువంటి అషూరు. ఆ అషూరు రాజధాని నినివే. ఆ నినివే పట్టణానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించయ్యా యోనా అని, ప్రాణాపాయం వస్తుందని ప్రకటించి చెప్పమంటే యోనా ఎక్కడికి వెళ్ళాడు తెలుసు? తర్షిష్కి. అక్కడ నుండి లైన్ చేసి ఎక్కడ తీసుకొచ్చాడు? నినివే పట్టణాన్ని తీసుకొచ్చాడు. 3 దినాలు ప్రయాణం అంతా చేశాడు. ఆ నినివే పట్టణస్తులకు చెప్పాడండి, 40 దినాల్లో వీళ్ళకి టైం ఫిక్స్ అయిపోయింది, 40 దినాల్లో క్లోజ్ అని చెప్పాడండి. సో ఆయన కూడా అంత డేర్ కావాలండి, అలా చెప్పాలని దేవుని వాక్యం. ఈ పరిస్థితిలో ఇలా ఉంటుంది వాక్యం, ఇలా చేయాలి, ఇలా చేయకపోతే ఇంత గట్టిగా దేవుడు శిక్షిస్తాడు అని చెప్పేటటువంటి వాళ్ళు చాలా బహుకొద్ది మంది అండి. ఎందుకంటే వినేటటువంటి వారి లబ్ధి కొరకు, వినేటటువంటి వారి ఘనతో గొప్పను చెప్పుకుంటానుకో, సొల్లు మాటలు చెప్పి ఏదో చెప్పేసి వాళ్ళ దగ్గర నుండి ఏదో ఒకవేళ ఘనతకెక్కడానికి చూసేది చాలామంది. కరెక్ట్ కాదండి. చేయగలిగితే కరెక్ట్గా వాక్యం ఎలా అంటుంది అని చెప్దాం, లేకపోతే అక్కడితో సర్దుకుంటే వాళ్ళు ఎంతైనా ధన్యులు, తన జీవితాన్ని బాగు చేసుకుంటే క్రైస్తవులుగా బ్రతికితే చాలు అనిపిస్తుంది. నేనేదో చెప్పేస్తున్నాను, నేను బాగా చెప్తున్నానని కాదండి, నాకే తెలియదు, నేర్చుకుంటానని చెప్పాను కదండి. కనుక జాగ్రత్తగా ఆలోచించడం మనం ప్రయత్నించాలి. ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలరా, ఇక్కడ వీరు కూడా ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. ఎలా ఉన్నారు వీళ్ళు? మీ అందరికి తెలుసు కదండి. చూడండి, 3వ అధ్యాయము మీరు చూస్తున్నారు ప్రియ దేవుని పిల్లలరా, ఏమంటున్నాడు? 3వ అధ్యాయము యోనా 3వ అధ్యాయము ఆ భాగంలో చెప్పబడుతున్న మాట ఒకసారి చూడండి. యోనా 3వ అధ్యాయము 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునికి వినబడినప్పుడు అతడును అతని సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనుపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక
మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయు బలత్కారం మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనుపట్ట కట్టుకొనవలెను. జనులు మనము పూర్వకం దేవుని వేడుకొనవలెనని ఆ దూత నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. ఏం చేయాలి ఇప్పుడు? ఈ ప్రమాదం ఎందుకు వస్తుంది? వాళ్ళు చెడుతనం. అది విడిచిపెట్టుకుంటే ఏమొద్దంట, మంచిగా వస్తాడని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు విడిచిపెట్టుకున్నారు. అలాగే ప్రార్థన విన్నాడు. మొత్తం మీద వాళ్ళు ప్రాణాపాయం నుండి తప్పించడం సంఖ్య మనకు అర్థమైపోయింది. అంటే కష్టాన్ని నుండి వచ్చిన దానికి ఏమంటే నష్టం కలుగుతున్నప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రార్థన చేసి మరలా పొందుకున్నారు. ఇదిగో రాబోతున్న ప్రమాదాన్ని గురించి వీళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ఏంటి? మరలా ప్రమాదం తప్పించబడ్డారు. ఇప్పుడు ఇంకో మాట అంటే ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడదాం అనుకున్న కనుక అదే ఇశ్రాయేలు యూదులు ప్రార్థన చేయడానికి వచ్చి ఉపవాస ప్రార్థన నుండి దేవునితో వాదన పెట్టుకున్నారు. ఇది ఎక్కడ విచిత్రం అండి. ఇలాంటి వాళ్ళు ఉంటారని మనకు అర్థమవుతుందండి. ఉపవాస ప్రార్థన వచ్చినప్పుడే గొడవలు వస్తాయండి చాలామందికి. ఏమండి? కనుక ఆ మాట చదువు చూడండి. అంటే దేవుని దగ్గరకు వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తూ దేవునితో వాదన పెట్టుకున్నారు. ఎలా పెట్టుకున్నారు చూడండి. అసలు దేవునితో వాదన పెట్టుకుని గెలిచేది ఎవరు గెలుస్తారండి? ఆయన కృప కలిగిన తండ్రి, ఇది కరెక్ట్ కాదు, మీరు చేసే పని ఇలా కాదు, ఇలా చేయాలి, అలా చేస్తే నాకు ఇష్టమైంది, అది ఉపవాసం. కానీ మీరు అనుకున్నట్టు చేసింది, మీరు అనుకున్నట్టు ఉపవాసం అవుతుందేమో, కానీ నేను అనుకున్నది ఎట్టవుతుంది? మీరు అనుకున్నది చేస్తున్న ఉపవాసం మీకు ఉపవాసం అవచ్చు, నాకు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అంతకుముందు భక్తులు ఎలా చేశారు? వీళ్ళు జాతి వారి కదా, మరి వీళ్ళకి ఏ బలహీనత వచ్చిందో చూడండి, ఏ విధంగా తయారయ్యారు చూడండి. ఇక్కడికి వచ్చేటప్పటికి చదువుతున్నాం చూడండి. 58:3 యెషయా. మేము ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చూడవు? మేము ఆ ప్రాణం ఆయాసపరచుకొనుకు నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాసను మీరు వ్యాపారం చేదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, కలహపడుదులు, వివాదం చేదురు, అన్యాయం గుద్దులాడుచు ఉపవాసం. అది నాకు ఇది కాదు కదా. మీ కంఠస్వరం పరలోకం వినబడటానికి, అంటే దేవుడికి పరంలోకి వినబడినట్లు ఉపవాసం ఉండరు మీరు. ఇవన్నీ కలిగి ఉంటే ఉపవాసం ఎట్టవుద్ది? మిళితమైన ఉపవాసం దేవునికి ఇష్టం లేదండి. ఈ రోజున మీరు అలాగే చేస్తున్నారు చాలామంది. ఏ పని మానరు, మనసులో గొడవలు ఉంటాయి, ఏదో బాధ ఉంటుంది, వాడి మీద ద్వేషము పాగా అని ఉంటాయి. పోనీ అక్కడికి వెళ్ళి ఉపవాస ప్రార్థనలో క్షమించు ప్రభా, సరియే ప్రభా, అన్యాయంగా అన్నాను అని మాట్లాడతారా? వాడు పగలైనలోనో పక్కని ప్రార్థన ఎరగదీసేస్తారు. కళ్ళంట రక్త కన్నీరు వచ్చేస్తాయి కొందరికి. కరెక్ట్ కాదండి. నువ్వు ఇది మిమ్మల్ని దూషించడానికో నిందించడానికో మాట్లాడతలేదండి. అక్కడ భావన అర్థం చేసుకుని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్న ఈ సందర్భాన్ని. కనుక ఇక్కడ చెప్తున్నారు, మేము ఉపవాసం ఉంటే ఎందుకు చూడవు? ఆయన చూడ్డా? ఆయన కంటికి మరి సుష్టం కాలేదు ఏదైనా ఉందా? ఆయన కనుక శ్లోకమంతా సంచారం చేస్తుంది కదా. ఆయన చూడండి ఏది ఉంది? మనం కూర్చుంటాం, లేవటం, నడవటం అన్నీ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు కదా. అదే కదా 139వ కీర్తన చెప్తున్న మాట. కానీ ఇక్కడ అడుగుతున్న మాట ఏమంటున్నారంటే, నువ్వు ఎందుకు చూడవు, ఎందుకు పట్టించుకోవు? ఆ కృప కలిగిన తండ్రి నేను పట్టించుకోవట్లేదా? కారణం ఏంటో తెలుసా? మీ స్థితి బాగోలే అని అనుకుని ప్రేమతో ఆయన చెప్పి ఈ స్థితిని మార్చుకొని ఎలా చేయండి అని చెప్పాడు. ఎంత చక్కటి మాట అండి. ఇప్పుడు కూడా దైవజనుడిగా చెప్తున్న మాటలు అవే మీకు. అవి మనం ఆలోచిస్తున్న మాటలు అవేనండి మనందరం కూడా. సరే ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ప్రియదేని బిడ్డలారా, ఆలోచన దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధించు అని విడిపించుటయు, ప్రతి కాడిని ఎరగొట్టయు నేను ఏర్పరచిన ఉపవాసం కదా. నీకు ఆహారం కలిగితే పక్కన వాళ్ళకి పెట్టు, దిక్కుమాలనుకున్న వస్త్రాలు ఇవ్వు, లేకపోతే దిక్కుమాలంటుండే వంట చేర్చుకో. ఇవేమీ చేయకుండా నా మాట వినట్లేదంటావేంటి అన్నది చెప్పినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఇవి చేయాలి. యేసు ప్రభు కూడా అదే రెండో రాకలు అడిగినప్పుడు, ఇదిగో నేను దాహం కొంటిని, దాహం ఇచ్చారు, ఆకలి కొన్ని ఆహారం పెట్టి వస్త్రాలు ఇచ్చారంటే, ప్రభా ఎప్పుడు వచ్చారు మీరు అని అడిగితే ఆయన అన్నారు, ఇదిగో నాలాంటి వారికి ఈ విధానంగా వచ్చిన పేదల స్థితిలో ఉండే ఇచ్చారు కనుక నాకు చేసినట్టే. అట్టి ప్రేమను మీరు కనపరిచారు అని అంటూ చెప్పాడండి. సరే ఇక్కడ కూడా మనం చెప్తుందంటే ఎలా చేయకూడదు, గుద్దులాడుకుంటూ వివాదం ఆడుతూ ఎలా చేయకూడదండి. సో ఏనాడైనా నీ జీవితంలో ఉపవాసం ప్రతిష్ఠించుకొని అసలు స్పెసిఫిక్గా ఆ రోజంతా కూడా నిష్ఠా నియమాలతో పాటించిన ఒక్క రోజు ఉందా నీ జీవితంలో? మళ్ళీ ఉపవాస ప్రార్థన ఎన్ని చేస్తానో తెలుసా? సోదొద్దు. వారానికి అలా ఉంటారు. పరిశీలన శాస్త్రులు కూడా వారానికి 2 మార్లు ఉంటారంట. అలా చెప్పుకొని ఏం చేశారు వీళ్ళు? షటప్, నా సన్నిధిలో వెళ్ళిపోండి అంటాడు లోకసువార్త 18వ అధ్యాయంలో. నువ్వు బయటికి చెప్పడానికి కాదు, నువ్వు ఉన్నట్టు ఎవరికి తెలియకపోయినా నష్టమేం కాదు. నువ్వు ఎక్స్పోజ్ చేసుకుంటాను కదా ఉపవాసం చేసేది. విరిగి నలిగిన హృదయంతో నీకున్న పరిస్థితి రాబోయే ప్రమాదం మీద ఉందా? ఉన్న ప్రమాదంతో నలిగిపోతున్నావా? తప్పించబట్టలేక నలిగిపోతున్నావా? లేదా ఒకవేళ ఉపవాస ప్రార్థనలో ఒకవేళ
ఆయనకు అనుకూలంగా చేయకుండా మరో రకం చేస్తున్నావా? ఈ 3 మాటలను బట్టి మీరు ఆలోచించి, ఒక పెద్ద మనసుతో ఆలోచించుకొని, ఆయన చిత్తాన్ని సాగిపోవటానికి మంచి ఆలోచన తీసుకుని ప్రభుని బట్టి నేనైతే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఈరోజు ఉపవాస ప్రార్థన ప్రత్యేకమైనది. అది యేసుప్రభుల వారు చేయనప్పుడు అని చెప్పని చేయమని కదా. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఒకవేళ ఉపవాస ప్రార్థన చేస్తే ఒక ప్రత్యేకత ఏదో ఒక అంశాన్ని రాబోతున్నదో లేదా ఉన్నదో లేదా మరొకటో దాని కొరకు ప్రత్యేకంగా కొంత సమయం ఒక రోజు నీ ఇష్టం. అది నేను చెప్పిన దినాలు చేయవసరంలే. నీ పరిస్థితి తీవ్రత నువ్వు అనుకున్న డెడికేట్ చేసుకున్న విషయాన్ని బట్టి, అంటే ఇది రాబోతున్న ప్రమాదానికి నలుగుతున్న పరిస్థితులకి చేసే వర్షం తెలుసుకున్నాం. మామూలు ప్రార్థన కష్టమో నష్టమో వ్యాధో కలతో కష్టమో కలిగితే దేవుడు విడిపించాడు. దీనికంటే కొద్దిగా ఏమవుతుందో తెలుసా? జటిలమైన పరిస్థితులు ఉన్న పరిస్థితులన్నిటికీ పరిష్కార మార్గం కొరకు అది కూడా దేవుని దగ్గరే అది ఉపవాస ప్రార్థన చేస్తే వీలు కలిగే మార్గం దేవుడు ఏర్పాటు చేస్తాడని ఈ విన్న మాటలను బట్టి నాకు అర్థమైనటువంటి భావాన్ని మీకు జ్ఞాపకం చేశాను. మీరు చదువుకొని మరొకసారి ఆలోచించండి. నీకున్న సమస్యను బట్టి ప్రత్యేకంగా కొద్ది సమయం దేవునితో గడిపి నష్టపోయినటువంటి వారు లేరు, మేలు పొందినటువంటి వారు. అట్టి మేలు అటువంటి కృప దేవుడిని కోరుకుంటూ ఈ మాట ముగిస్తాను. చిన్న ప్రార్థన. పరమ తండ్రి నీకు వందనాలు. ఈ ప్రత్యేకత ఉపవాస ప్రార్థన వినిన మాటలను బలపరుస్తూ మా పరిస్థితుల నుండి విడుదల పొందటానికి మేము కూడా ప్రత్యేకంగా అలా ఉపవాసం ప్రార్థించుకొని నీ నుండి మేలు పొందే కృప విని బిడ్డలు మాకు ఇమ్మని, మీ చిత్తమైతే మరోసారి కలుసుకుని కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.